హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కూల్ యూనిఫామ్‌కి కాలర్ సింపుల్‌గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే డ్రెస్ కటింగ్ చేసుకొని కాలర్ నెక్ కుట్టడానికి ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ అయితే తీసుకోవాలి. 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ మెజర్‌మెంట్ తీసుకున్నాను. సంఖ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నెక్‌కి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. డౌన్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత పార్ట్ని తీసుకొని నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని నెక్ ఒక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, నెక్ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నెక్ డౌన్ ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని దాంట్లో రౌండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. మనం రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఆ రౌండ్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ని కట్ చేసుకోవాలి. రౌండ్ని కట్ చేసుకున్న తర్వాత రౌండ్ కట్ చేసుకున్న దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకుంటూ ఇలా కిందకి ఒక 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని మనం 9 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా ఒక లైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 9 ఇంచెస్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి మార్కింగ్ చేసుకొని అక్కడ చిన్న బాక్స్లా డ్రా చేసుకొని దాంట్లో ఇలా క్రాస్గా ఒక చిన్న లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసే జాగ్రత్తగా చూడండి. నేను మార్కింగ్ పెట్టిన దాన్ని కట్ చేయట్లేదు, ఫోల్డింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. ఇక్కడ వరకు కట్ చేసి మనం ఈ బాక్స్ గీసిన దగ్గర మనం పెట్టుకున్న లైన్ని కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా ఉండిద్ది. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇలా వచ్చింది మనం కటింగ్ చేసుకున్న దగ్గర. ఒకవేళ అర్థం అవ్వకపోతే వీడియోని 1-2 సార్లు నీట్గా జాగ్రత్తగా చూడండి. బిగినర్స్ కూడా చాలా సింపుల్గా అర్థం చేసుకునేలా ఉంటుంది. దీని తర్వాత ఒక ప్యాంట్ క్లాత్ని ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా తీసుకొని ఒక 20 ఇంచెస్ పొడవు ఉండేలాగా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా క్లాత్ని అయితే తీసుకోవాలి. క్లాత్ని తీసుకొని ఇలా నీట్గా మనం సర్దుకొని ఇలా పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ కట్ చేసిన దాన్ని దీనిపైన ఇలా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వచ్చేలాగా మొత్తం నీట్గా స్ట్రైట్గా కుట్టయితే వేసుకోవాలి. చూడండి ఒకసారి ఎలా వేస్తున్నానో. ఇలా నీట్గా ఇలా సర్దుకొని చిన్నగా ఖర్చు మొత్తం ఒకే విధంగా ఉండేలాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్టేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. వీడియోని లేకపోతే 1-2 సార్లు చూడండి. చూసి క్లారిటీగా ట్రై చేయండి. ఖచ్చితంగా కొత్త వారికి కూడా బాగుంటుంది. కొత్త వాళ్ళు కూడా కుట్టగలుగుతారు. ఓకే, ఇదిగోండి ఇక్కడ కూడా మనం పెట్టిన కటింగ్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకొని చిన్నగా కుట్టుకోవాలి. మొత్తం బాల్గా మొత్తం ఒకే లైన్ వచ్చేలాగా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసాను. ఇలా కట్ చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా 3 ఇంచెస్ క్లాత్ని కదా మనం తీసుకుంది, ఇదంతా ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి మళ్ళీ మిగిలిందంతా ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఈ ఫోల్డింగ్ చివరికి ఒక కుట్టు పడేలాగైతే కుట్టేసుకోవాలి. ఇంకోసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ వేసాను, తర్వాత పెద్ద ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా వేసి ఇప్పుడైతే దీన్ని కుట్టేసుకోవాలి. దీనిపైన ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే మొత్తం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ మనం కుట్టింది 2 ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇవ్వండి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలి. ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా పెట్టుకొని ఈ కింద నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ కదలకుండా ఒక పిన్ అయితే పెడుతున్నాను మీకు క్లారిటీగా చూపిద్దామని. ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ వరకు నేను ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంక అక్కడి నుంచి ఇది కదలకుండా ఇంకా అక్కడి వరకు ఓపెన్ ఉండిద్ది. అక్కడ నుంచి మనం క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. చూడండి జాగ్రత్తగా సూదిని కిందకి దించుకుంటూ పాదాన్ని పైకి లేపుకుంటూ మనకి ఆ కర్వ్స్ అన్నీ బాగా తిరిగేలాగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చిన్నగా ట్రై చేయండి, వచ్చింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా. ఇంతకు వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు యూజ్ అయినట్టే
ఇప్పుడు పిన్ని తీసేసుకొని ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసి నీట్గా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో. అలా ఉండిద్దండి నీట్గా. ఒకసారి ట్రై చేయండి, బాగుండిద్ది. చాలా సింపుల్గా ఉండిద్ది. తర్వాత మీకే అనిపిస్తుంది ఇంత సింపుల్గా కుట్టడం అని. తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని దీనిపైన బ్యాక్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఒక కుట్టు కాకుండా ఒక 2 కుట్లు వేసుకుంటే కొంచెం గట్టిగా ఉండిద్దండి. అలాగే 2 కుట్లు వేసుకొని షోల్డర్ని అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ కట్ చేసుకోవడానికి క్యాన్వాస్ పేపర్ని అయితే తీసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ని ఒక 15 ఇంచెస్ పొడవు ఉండేలాగా తీసుకొని ఎడ్జెస్ ఏమన్నా నీట్గా ఉండడానికి ఇలా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇవ్వండి ఇలా ఒక 4 ఇంచెస్, ఇలా ఒక 6 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. పొడవు ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేశాను, వెడల్పు ఒక 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం నెక్ రౌండ్ ఎలా అయితే తీసుకుంటామో అలా రౌండ్గా అయితే గీసుకోవాలి. ఇవన్నీ రౌండ్ స్కేల్ ఉపయోగించండి గీసుకోండి, లేకపోతే నార్మల్గా హ్యాండ్తో అయినా 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా గీసేసుకోవాలి. తర్వాత కాలర్ మనకి 1 ఇంచ్ కావాలా 1.5 ఇంచ్ కావాలా అనే దాన్ని చూసుకొని ఇక్కడ 1 ఇంచ్కి అయితే నేను మార్కింగ్ చేస్తున్నా. 1 ఇంచ్ అయితే చూడడానికి నీట్గా ఉంటుంది కాలర్ కూడా. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ డాట్స్ మొత్తం కలిపేసుకొని నీట్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన డ్రెస్ని తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం డ్రెస్ని అయితే తీసుకొని ఇదిగోండి నీట్గా షోల్డర్స్ రెండు ఒక దగ్గరికి వచ్చేలా పట్టుకొని ఇవి రెండు సమానంగా పట్టుకొని చూసుకోవాలి. ఇదిగోండి ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇదిగో షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా ఫ్రంట్ వైపు రెండు ఇలా పట్టుకొని సమానంగా నీట్గా ఇదిగోండి ఇటు సైడ్ నేను డ్రా చేసిన లైన్కి ఇక్కడ నుంచి ఇదిగో ఫోల్డింగ్ ఇక్కడ వచ్చేలాగా ఇలా పట్టుకొని ఇలా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకు కాలర్ ఎంత కావాలి అన్నది కరెక్ట్గా మార్కింగ్ చేసుకోగలుగుతాం ఇలా పెట్టుకుంటే మనం. ఇంకోసారి జాగ్రత్తగా చూడండి, ఎలా అయితే పెట్టి చూపిస్తున్నానో అలా మార్కింగ్ పెట్టుకొని ఒక పావు ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ మనకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, లేకపోతే ఇలా క్రాస్గా అయినా గీసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన దాన్ని కట్ చేసేసుకుంటే కాలర్ కటింగ్ అయితే అయిపోతుంది. చూడండి జాగ్రత్తగా చూస్తూ నీట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చింది. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాలర్కి సరిపడా క్లాత్ ఎంత కావాలో అంత ఒక 2 పీసెస్ని అయితే తీసుకోవాలి. ఇదిగోండి 2 పీసెస్ని తీసుకున్నాను చూడండి. ఇలా 2 పీసెస్ని తీసుకున్న తర్వాత ఒక పీస్ అయితే కాలర్ని ఒక పీస్ మీద పెట్టి అయితే స్టిచ్చింగ్ అయినా చేసుకోవాలి, లేకపోతే మీరు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే క్యాన్వాస్ పేపర్ అనేది స్టిక్ అయిపోయింది. లేదు ఐరన్ బాక్స్ లేదనుకుంటే స్టిచ్ అయితే వేసుకోండి, కదలకుండా స్టిచ్ చేసుకొని ఇదిగోండి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం పెట్టుకొని కట్ చేసుకొని ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కాలర్కి చిన్నగా ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండో పీస్ని తీసుకోవాలి. రెండో పీస్ని తీసుకొని ఈ పీసెస్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ కాలర్ ఇటు సైడ్ ఇటువైపు ఫోల్డింగ్ వేసాం కదా, అటువైపు కాకుండా ఇటువైపు కుట్టేసుకోవాలి. నీట్గా ఖర్చు మొత్తం ఒకేలాగా ఉండేలా క్యాన్వాస్ పేపర్ చివరన కుట్టుపడేలాగా పెట్టుకొని ఇదిగోండి చూడండి, జాగ్రత్తగా చిన్నగా వేయండి, చిన్నగా ట్రై చేయండి. క్యాన్వాస్ పేపర్ చివరికి కుట్టుపడేలాగా ఇలా పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిన్స్ని అయితే తీసేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఉంచి మిగతా క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసుకొని ఇక్కడ మనకి రౌండ్ తిరగడం కోసం అక్కడక్కడ చిన్న కటింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని కటింగ్స్ అన్నీ నీట్గా దీన్ని అయితే తిప్పేసుకోవాలి. చూడండి ఒకసారి జాగ్రత్తగా ఎలా తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర ఐరన్ బాక్స్ అవైలబుల్గా ఉంటే ఐరన్ చేసుకున్న నీట్గా ఆగిపోతుంది. నేనైతే ఐరన్ చేశాను.
ఐరన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. క్యాన్వాస్ పేపర్ అన్నది ఈ రెండిటికి క్లాతెస్ రెండిటికి మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా ఉండేలాగా ఉంచుకొని ఈ మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ని, కాలర్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెండు వైపులు ఇలా నీట్గా పట్టుకొని మిడిల్లోకి ఇలా వచ్చేలాగా నీట్గా రెండు చివర్లు కలిసేలాగా పట్టుకొని ఇలా మిడిల్లోకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడ మిడిల్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక చిన్న కట్టించుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మిడిల్కి వచ్చేలాగా కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఇలా కటింగో లేకపోతే మార్కింగో ఏదో ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని తీసుకోవాలి. డ్రెస్ని తీసుకొని డ్రెస్ కూడా నీట్గా షోల్డర్స్ రెండు సమానంగా ఉండేలాగా ఫ్రంట్ వైపు సమానంగా పట్టుకొని షోల్డర్స్ రెండు సమానంగా పట్టుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ నీట్గా ఇక్కడ మిడిల్ ఎక్కడికైతే వచ్చిందో బ్యాక్ సైడ్ అక్కడ కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చిన్న కట్ అయితే పెట్టుకుంటున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసేసుకొని ఇదిగోండి లోపల వైపు పెడుతున్నాను. ఎందుకో ఖర్చులు కనిపిస్తున్నాయి కదా, ఇది లోపల సైడ్ నుంచి మనం జాయిన్ చేసుకుంటాము కాలర్ని. ఇప్పుడు కాలర్కి మనం మిడిల్లో పెట్టుకున్న మార్కింగ్ని, డ్రెస్కి మిడిల్లో పెట్టుకున్న మార్కింగ్ని రెండు ఒకే దగ్గర వచ్చేలాగా ఇలా కదలకుండా ఇలా పెట్టుకొని ఆ కాలర్కి ఇటు సైడ్ నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఇటువైపుకి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల ఎక్కడ ఎక్కువ తక్కువ, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ రాకుండా ఇలా అయితే నీట్గా వస్తుంది. మిడిల్ మార్కింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇటు సైడ్ నుంచి ఇటువైపుకి ఇదిగోండి కాలర్ మొత్తం మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది అయితే లోపల ఖర్చుల వైపు అయితే జాయిన్ చేస్తున్నాను, ఇంకోసారి జాగ్రత్తగా చూసుకోండి. లోపల ఖర్చుల వైపు అయితే ఇలా కాలర్ని నీట్గా మిడిల్లో మార్కింగ్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటే ఎక్కువ తక్కువ ఎక్కడ రాదు, కరెక్ట్గా వచ్చింది కాలర్ కూడా. ఇదిగోండి అయిపోయింది. ఒకవైపు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు మిడిల్ నుంచి ఇంకో వైపుకి ఇలా పట్టుకొని ఇంకో వైపుకి కూడా కాలర్ని డ్రెస్ని రెండు కలిపి జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా చూడండి వీడియోలో ఎలా చేస్తున్నాను. ఇలా చిన్నగా చూసుకుంటూ చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనం కాలర్ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ ఎక్కువ తక్కువ ఏం రాదు, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ డ్రెస్ని ఖర్చుల వైపు కాకుండా బయట వైపుకి తిప్పుకొని ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనం కాలర్ని ఇలా ఇటువైపు ఒకవైపు ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఈ ఖర్చులు మొత్తం లోపలికి అనుకొని ఇలా కాలర్ నీట్గా ఇలా సర్దుకుంటూ ఒక కుట్టు వేసేసుకుంటే అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఖర్చులు మొత్తం లోపలికి అనేసుకోవాలి. ఒకవైపు మనం కాలర్ని ముందే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఫోల్డింగ్ చేసే పని ఉండదు. ఇంకా జస్ట్ అది అలా పెట్టేసి పైన కుట్టేసేయడమే. ఇలా కుట్టుకోవడం వల్ల కాలర్ అయితే చాలా అంటే ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కాలర్ నీట్గా ఉంది. మనం ఫ్రంట్ హుక్స్లు కానీ బటన్స్ కానీ పెట్టుకునేది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ ఎక్కువ తక్కువ మడతలు ఏమీ లేకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో అయితే. మళ్ళీ చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఈ పద్ధతిలోనే ట్రై చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.